ఒడియాల పులుసు. ఈ వంటకం మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ లైఫ్, అవర్ హ్యాపీ ట్రియో ఏవిఎస్ లైఫ్. ఒడియాలంటే ఏ ఒడియాలు అనుకుంటున్నారా? అదే అండి, మినపప్పు ఒడియాలు. ఎండాకాలం స్టార్ట్ అయితే పిండి ఒడియాలు, మినపప్పు ఒడియాలు అని ఆ ఒడియాలు ఈ ఒడియాలు అని పెడతాము. అలాగే పెళ్ళి పనులు స్టార్ట్ అవ్వాలంటే మా సైడ్ అయితే పసుపు కొట్టి ఒడియాలు పెట్టి స్టార్ట్ చేస్తాం. మీరు ఎలా స్టార్ట్ చేస్తారో చెప్పండి. కొంతమంది పెసరపప్పు ఒడియాలు కూడా పెడతారు. మేమైతే మినపప్పు ఒడియాలు ఎక్కువ పెట్టుకుంటాం. అలాగే ఈ పులుసు కూడా మినపప్పు ఒడియాలతోనే చేస్తాం. ఏమో చేసుకునే వాళ్ళు పెసరపప్పు ఒడియాలతో కూడా చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆ ఒడియాల్ని బాగా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒడియాలు తీసి పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లోకి కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అండ్ జీలకర్ర కూడా వేసి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అది వేగే లోపల 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అది వేగాక అలాగే కొంచెం కరివేపాకు, అది కూడా వేగాక కొంచెం కారం, ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు వేసి క్లిప్ మిస్ అయింది అని ఉప్పు వేయకుండా మర్చిపోయారు. ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ముందే నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ చింతపండుని బాగా కడిగేసి నీళ్లు పోసి ఎక్కువ వాటర్ వచ్చేటట్టు ఆ చింతపండు గుజ్జును పిసికి దీంట్లో పోయాలి. మీకు పులుపు ఎక్కువ వద్దనుకుంటే తక్కువ కూడా చింతపండు తీసుకొని ఎక్కువ వాటర్ పోసి ఆ గుజ్జుని దీంట్లో పోసి బాగా మరగనియాలి. ఆ మరిగిన తర్వాత కొంచెం టీ స్పూన్ అంత మెంతిపిండి కూడా వేస్తే పులుసు చాలా బాగుంటుందండి. అది పులుసు బాగా మరిగాక దగ్గర పడినప్పుడు మనం వేయించుకున్న వడియాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అప్పుడు ఇంకేముందండి, పులుసు రెడీ అయిపోతుంది. ఇంత ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పులుసు ఇంకొంచెం టేస్ట్గా రావాలంటే ఇష్టం ఉంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్ వడియాల పులుసు. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చిక్కగా మరగనిస్తే ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా అండ్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కొత్త కొత్త వంటకాలు, సంప్రదాయ వంటకాలు మా మమ్మీని తెలుసుకొని మరీ మీకోసం చేస్తాను. అండ్ వంటలే కాదు, మా పాప వీడియోస్ కానీ ఇంకేదైనా వీడియోస్ నేను ఈ పులుసులోకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.